చూశారు కదా, మునక్కాడతో ఏ రెసిపీ చేసినా సూపర్గా అంటే సూపర్గా కుదిరిపోతుంది. ఈసారి నేను ట్రై చేసింది మునక్కాడతో పాటు చికెన్ కర్రీ. సూపర్గా ఉంటుంది. చికెన్లో దోసకాయ కానీ, టమాటో కానీ, తర్వాత మునక్కాడ కానీ ఏది వేసినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ తోటి దీన్ని ఇంకా చక్కగా టేస్టీగా ఇంకా హెల్తీగా మార్చుకోవచ్చు. సో మునక్కాడలు ముందు కట్ చేసి పెట్టేసుకున్నాను. దాంతోపాటు ఆనియన్స్ కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాను. ఆయిల్ అయిన తర్వాత మాత్రమే పోపు వేసుకోండి, అది అందరికీ తెలిసిన విషయమే, ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. దాంట్లో 2-3 చెక్క, లవంగాలు, ఒక్క బే లీఫ్ వేశాను. ఇవి సరిపోతాయి, ఎక్కువ మసాలాలు అక్కర్లేదు ఈ కూరకి. సో దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి శుభ్రంగా మగ్గించేశాను. ఉల్లిపాయలు మగ్గిన దానివల్లే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే పంటి కింద పడితే కసకసలాడుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా నిదానంగా బ్రౌనిష్గా అయ్యేంత వరకు ఉల్లిపాయలను మగ్గించుకొని దాంట్లో మ్యారినేటెడ్ చికెన్ని యాడ్ చేసేసాను. చికెన్ మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, పసుపు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి శుభ్రంగా నీరు వచ్చేస్తుంది, అది ఎగిరేంత వరకు మగ్గించేసాను అనమాట. తర్వాత దాంట్లోనే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 2 విజిల్స్కి మాత్రమే కుక్ చేశాను. మిగిలిన కుకింగ్ మునక్కాడతో పాటు చేయొచ్చు. ఎప్పుడు కూడా మునక్కాడ లేదంటే ఇలా వెజిటబుల్స్ వేసినప్పుడు వాటిని చికెన్తో పాటు కుక్ చేయొద్దు. ప్రెషర్ కుకింగ్ చేస్తే ఏమవుతుందంటే చాలా మ్యాషీగా అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, 2 విజిల్స్కి చికెన్ కుక్ అయిన తర్వాత దాంట్లో ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ సరిపోతాయి మునక్కాడల్ని కుక్ చేయడానికి. ఇన్ కేస్ మీరు వాడే మునక్కాడలు కానీ ముదురు అయి ఉంటే ఒక్కసారి విడిగా బాయిల్ చేసుకోండి ఉప్పు వేసి, ఓకేనా, ఉప్పు పసుపుతో పాటు. సో నాకైతే లేత మునక్కాడలు కాబట్టి అవి యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు, గసాలు ఇవి 2 మాత్రమే పేస్ట్ చేసేసాను అనమాట. మిక్సీలో వేసి మెత్తగా సాఫ్ట్గా కుక్ చేసేసాను. వాటిని యాడ్ చేసుకున్నాను. ప్రత్యేకంగా విపరీతమైన మసాలాలు అయితే నేను ఏమీ వేయలేదు. లాస్ట్లో చిక్కపడిపోయింది కూర అంతా. తర్వాత కారం వేసుకొని కొత్తిమీరతో పాటు దింపేశాను. టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా నచ్చింది కదూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.